వెల్కమ్ టు S4 మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం అందించేందుకు సిద్ధమవుతుంది. ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేస్తుంది. ఈ పథకం ప్రారంభానికి ముందు బస్సుల్లోని సీట్లు అమర్చికను మార్చేందుకు ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి. ఇప్పటి వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఒకవైపు 3 సీట్లు, మరోవైపు 2 సీట్లు ఉండేవి. కానీ ఈ సిట్టింగ్ విధానం మారనుంది. ఉచిత ప్రయాణం వల్ల ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగనుంది కాబట్టి ఇరుకుదనం తగ్గించేందుకు 3వ సీటును తొలగించి రెండు వైపులా 2+2 సీటింగ్ మోడల్కు మారనున్నారు. తద్వారా నిల్చునే ప్రయాణికులకు కూడా తగిన స్థలం లభించనుంది. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య మహిళలు ఎక్కువగా ప్రయాణించనున్నారని ఆర్టీసీ అంచనా వేస్తుంది. అందుకే ఆ టైంలో సర్వీసుల సంఖ్యను పెంచడం, రద్దీ లేని రూట్ల నుంచి బస్సులను వేరే రద్దీ లేని రూట్లకు మళ్లించడం జరుగుతుంది. ఇప్పటి వరకు విద్యార్థులకు ప్రత్యేక సర్వీసులు కేవలం పికప్ టైంలో మాత్రమే నడుస్తున్నా ఇకపై అవి నిరంతర సేవలుగా మారనున్నాయి. ఈ బస్సులో మహిళలు కూడా ప్రయాణించేందుకు వీలుగా మార్పులు తీసుకొచ్చారు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీకి వచ్చే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు తప్పనిసరి. అందులో భాగంగా కార్గో సర్వీసులు మరింత విస్తరణలోకి టెంపుల్ టూరిజం అండ్ టూరిజం ప్యాకేజ్లు ప్రారంభం కానున్నాయి. బస్టాండ్లో ఖాళీ స్థలాలు లీజుకు, లగ్జరీ బస్సుల శాతం పెంపు ఇవన్నీ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే దిశగా చేస్తున్న ప్రయత్నాలు. ఈ పథకం ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో అమలులో ఉంది. అక్కడ తలెత్తిన సమస్యలను అధ్యయనం చేసి ఏపీలోని అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.